ఉండేదే నలుగురు మనుషులమైనా మనకి ఏంటంటే 9,000, 10,000 నెలవారీ సరుకులు చాలా బిల్ అవుతుంది. సో, నాలో కొన్ని పద్ధతులు మార్చాక, కొన్ని చేంజెస్ చేశాక మా ఇంటి సరుకుల బిల్లు 2000 అండ్ 3000 లోపే అవుతుంది మాక్సిమం. నేను ఏమేం టిప్స్ ఫాలో అయ్యానో, సో, చూసే వాళ్ళకి కొంతమందికైనా కనెక్ట్ అయితే సో, కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ ఇంట్లో సరుకుల బిల్లు ఎంత అవుతుందో, మాక్సిమం ఎంత అవుతుందో, ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను చెప్పేది రైటో కాదో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలా ఎందుకనేది ముందు ముందు చెప్తాను. సో, వెల్కమ్ టు వర్షిని వ్లాగ్స్. నెలవారీ సరుకుల్లో ఎన్ని తీసుకొచ్చినా మనకేమనిపిస్తుందంటే, అయ్యో! ఇది తీసుకురాలేదు, అది తీసుకురాలేదు అని ఇంటికొచ్చినాక ఫీల్ అవుతాము మనం కదా! ఏదో ఒక లోటు అనిపిస్తుంది ఇంటికొచ్చినాక ఏది తీసుకురాలేదని. సో, మన లైఫ్ స్టైల్‌లో కొన్ని చేంజెస్ చేసిన తర్వాత, మన ఇంటి సరుకులకు మంచి తక్కువ బడ్జెట్‌లో తీసుకురావడం అయితే జరుగుతుంది. సో, ఈ సరుకులనే సరిపెట్టుకుందాము అది ఇది అని నేను అలా చెప్పను. ఎందుకంటే మనం ఖచ్చితంగా సరుకులు తెచ్చుకోవాల్సిందే. నెల సరుకులు అనగానే మనం ఏం చేస్తామంటే డీమార్ట్‌కి వెళ్దాం, లేదా స్మార్ట్‌కి వెళ్ళడం కానీ చేస్తుంటాం. అంటే డీమార్ట్‌లో కూడా ఏంటంటే అతి పెద్ద మిస్టేకు. ఏంటంటే మనం డీమార్ట్‌కి వెళ్ళి సో, ఒకటి తీసుకురాం గదా! ఐటెమ్. ఇప్పుడు మనం 2000 బిల్లు రాసుకున్నామనుకోండి. మనం అక్కడికెళ్ళే వరకు 5, 6, 7 అలా అవుతుంది. మనం ఒక్కదాని కోసే ఒక్కటి కొనాలనుకుంటే 4, 5 తీసుకొనొస్తాం. అంటే డీమార్ట్‌లో గూడా తక్కువ రేట్లుంటాయి. ఆఫర్స్ గూడా పెడతారు. అలాంటప్పుడు తెచ్చుకోవచ్చు. కాకపోతే కొన్ని ఏంటి ఆయిల్ ప్యాకెట్లు గానీ, షాంపూ ప్యాకెట్లు గానీ అలాంటి వాటికైతే వెళ్ళొచ్చు. ఇంకా వేరే క్లాత్ వాటికి సంబంధించినవి గూడా వెళ్ళొచ్చు. నేను తప్పు వెళ్ళొద్దు అని అనట్లేదు. కాకపోతే ఏందంటే మనం హోల్‌సేల్‌లో తెచ్చుకోవాలి. నేనేం చేంజ్ చేశానంటే హోల్‌సేల్‌లో తెచ్చుకుంటాను నెలవారీ సరుకుల బిల్లు. హోల్‌సేల్‌లో తెచ్చుకుంటే మనకు కొంచెం తక్కువ అమౌంట్ పడుతుంది. సో, అలా నా బిల్లు కొంచెం తగ్గించుకుంటూ తెచ్చాను. అందులో మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఈ మంత్‌లో ఎంత సరుకులున్నాయి, దానికి ఇంకా కొంచెం యాడ్ చేస్తే ఈ నెలకు సరిపడుతుందా? లేదా? అని చూసుకొని అంతవరకే ఒక లిస్ట్‌లో రాసుకొని తీసుకొనొస్తాను. ఇప్పుడు మనం ఉన్నది కదా అని ఎక్స్‌ట్రా తీసుకొచ్చి అక్కడ పడేస్తే ఏమవుతుంది? పురుగులు పడతాయి, ఖరాబ్ అయితే బయట పారేస్తాం. అది యూజ్ కాదు. మనం తెచ్చుకున్నామంటే తింటే ప్రయోజనం. తినక బయట పారేస్తే వేస్టే కదండీ! ఫుడ్ వేస్ట్ చేసినట్టే కదా! అదొక పాయింట్. సో, ఆల్మోస్ట్ అందరూ చేసే మిస్టేక్ ఇప్పుడు 10,000 బిల్ అవుతుంది ఒక్కొక్కరికి. సో, అలా కాకుండా తక్కువ మన బడ్జెట్‌ని బట్టి, మన దాన్ని బట్టి మనం తెచ్చుకోవాలి. సో, వాళ్ళు తెచ్చుకున్నారు, వీళ్ళు తెచ్చుకున్నారని కాదు. మనకేమేం కావాలో, మనం ఏమేం తింటామో వాటిని బట్టి సరుకులు తెచ్చుకోవాలి. ఇలా చేయడం వల్ల గూడా నాకు కొంచెం సరుకులనేది లిస్ట్ తగ్గింది, అమౌంట్ తగ్గింది. సో, నేను చూసి ఏమేమి ఉన్నాయో లేవో చూసి మరీ తీసుకొనొస్తాను హోల్‌సేల్‌లో. సో, ఏమన్నా ఆఫర్స్ పెట్టినప్పుడు మాత్రం అందులో డీమార్ట్‌కి గానీ, స్మార్ట్‌కి గానీ వెళ్ళి ఆఫర్స్ పెట్టినప్పుడు అలా తెచ్చుకుంటాము. సో, అలా చేయడం హోల్‌సేల్‌లో తెచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి బడ్జెట్ అనేది తగ్గుతుంది. సో, మనం ఇప్పుడు బడ్జెట్ అని తగ్గుతుంది కాబట్టి కొంచెం మనీ సేఫ్ అవుతుంది కదా! నిజమే కాదా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏదైనా మనం చూసి జాగ్రత్తగా చూసి తెచ్చుకోవాలి. అలాగే ఇప్పుడు పిల్లల స్కూల్ గూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి స్నాక్స్ నేను బయటియి ఆల్మోస్ట్ చెయ్యను. టిఫిన్సే పెడతాను పిల్లలకి చేసి. కాకపోతే మా వారు తీసుకొచ్చిండు. మళ్ళీ అడుగుతారు కదా! మళ్ళీ వెళ్ళడం అన్నీ ఒకేసారి తెచ్చుకుంటే కొంచెం కొంత అమౌంట్ సేవ్ అవుతుందనేసి ఒకేసారి తీసుకొచ్చాడు. సో, మనం ఒక్కొక్కటి ఊకే షాప్‌కెళ్ళాలన్నా మనకేమనిపిస్తుంది చికాకొస్తుంది. సో, వాళ్ళని అడిగినా గానీ అమౌంట్ తక్కువ చేయరు. ఇది ఒక్కటే గదా! అని. ఇప్పుడు మనం ఒక లిస్ట్ తీసుకెళ్ళి తెచ్చుకున్నామనుకో అమౌంట్ సేవ్ అవుతుంది. వాళ్ళు గూడాను 100, 200 మళ్ళీ మనకు అమౌంట్ తక్కువ చేస్తారు. అలా గూడా మనీ సేవ్ అవుతుంది. చిన్న చిన్న ఖర్చులకు గూడా ఉపయోగపడుతుంది గదా! ఇప్పుడు కొందరు ఏం జేస్తారంటే షాంపూ బాటిల్స్ తెస్తారు. షాంపూ బాటిల్స్‌కి చిన్న చిన్న ప్యాకెట్స్‌కి చాలా తేడా ఉంటుంది. చాలా వీడియోలలో మీరు చూసే ఉంటారు. దానికి దీనికి ఎంత తేడా ఉంటుందో. సో, మనం ఏమంటే చిన్న చిన్న ప్యాకెట్సే తీసుకొస్తాను నేను. చిన్న చిన్న షాంపూ ప్యాకెట్స్ అవి తీసుకొస్తాను. సో, మన డబ్బా తెస్తే ఏమవుతుందంటే షాంపూ డబ్బా మొత్తం ఒకేసారి పోసేస్తాం. అనుకోకుండా కింద పడిపోతుంది. అలా ఇలా అవుతుంది. పిల్లలకు గూడా వేసుకోరాక అంతా కింద పడేస్తారు. షాంపూ అంటే ఒక లిమిట్ అనేది ఉంటుంది. సో, అలా కూడా డబ్బు సేవ్ చేయొచ్చు.
సో పూజకు సంబంధించిన సామాను కూడా కొందరు ఏం చేస్తారంటే అన్నీ ఎక్స్ట్రా తీసుకొచ్చి అందులో పడేస్తారు. అందులో ఏముంది కూడా వాళ్ళకి తెలీదు. సో అలా చేయడం ఎందుకు? వేస్ట్ అవుతుంది. అలా చేయకుండా ఎవరికన్నా లేని వాళ్ళకు డబ్బు ఇచ్చినా కానీ కొంచెం అదవుతుంది కదా! సో అలా చేయకుండా ఎంత డబ్బున్నా మనం పెట్టే ఖర్చు మాత్రమే పెట్టుకోవాలి అంతే. మనము మన దానికంటే మించి ఎక్కువ తక్కువ తీసుకొచ్చి బయట పడేస్తే వేస్ట్ అవుతుంది. అలా వేస్ట్ చేయడం కంటే లేని వాళ్ళకి పెట్టిన కొంచెం ఫుడ్ అనేది సో మనకి కొంచెం దేవుడు లక్ అనేది ఇస్తాడు కదా! సో అలా చెయ్యాలి. నేను మొత్తమే సరుకులు తెచ్చుకోవద్దనట్లేదు. ఎవ్వి మనకు అవసరమో అవే తెచ్చుకోవాలి. అలాగే కిచెన్ గూడా తెచ్చినప్పుడల్లా నీట్‌గా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఏంటంటే డబ్బాలన్నీ క్లీన్ చేసుకొని అవన్నీ నీట్‌గా సర్దుకోవాలి. సో నేను గూడా అదే పని చేస్తాను. నీట్‌గా ఉండేటట్టే చూస్తాను. ఎందుకంటే నాకు చికాకుంటే అస్సలు వంటగదిలోకే వెళ్ళబుద్ధి గాదు. మనం 24 అవర్స్ ఏం చేస్తాం వంటగదిలోనే ఉంటాం కాబట్టి సో కిచెన్ గూడా నీట్‌గా ఉంటే మనకు వంట నీట్‌గా చేయబుద్ధి అయితుంది. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.